మాదైతే మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి మా ఎమ్మెల్యే గారు అయితే ప్రతి ఒక్కరికి మేలు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఏదన్నాడు వారంటీ అని ఇంటింటికి వచ్చి చేస్తారు. వాళ్ళు దేనికి చేస్తారు? మన కోసమే కదా, జగనన్న పంపించింది మన కోసమే కదా. ఒకప్పుడు బియ్యానికి పోతే స్టోర్లో నిలబడాలంటే గంటలు నిలబడాలి. ఆ గంటల స్టోర్ వాళ్ళకి లేదు కదా, ప్రజలకు లేదుగా, స్టోర్ వాళ్ళకి ఇచ్చిండు ఇంటింటికి వచ్చి ఈ టైంకి. అంతకన్నా కావాల్సింది ఏంటి మనకి? ఎమ్మెల్యే కాడికి పోతే ఎమ్మెల్యే కలవ టైం కూడా 15 రోజులు 20 రోజులు కలవాలి ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే పక్కన నిలబడ్డ వాళ్ళు చూడు బుక్కి పక్కన కాడు వాళ్ళని కూడా కలవాలి. అవసరమా మనకి? మన జగనన్నే మనకు అన్నీ అనిపించిండు. ఇంట్లో మనిషిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక కొడుకులాగా అందరికి అవకాశం ఇచ్చిండు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి అన్ననే ఎంచుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏం చేసిండు? ఒక 10 నిమిషాలు నడవను వాడు బతుకు జడా, వాడు కొడుకుని నడవను, మైక్ ఇస్తే ఎవడు మాట్లాడు తెలుసా? వేరే కోతలు కోతాడు వాడు దిగవను. ఊరు కాదు వాడి సచివాలయం గురించి కాదు, వాడి పార్టీ ఆఫీస్ నుంచి బయటకు రావాను. వాడికి దమ్ముందే వాడి ఇల్లు వాడికి నిలబెట్టుకోను. కరకట్ట మీద వాడి ఇల్లు కూడా నిలబెట్టుకుంటాడా? కూలితేనే దిక్కు దశ లేదు. మన ఇల్లు ఏం నిలబడతాడు చంద్రబాబు నాయుడు? వాడి సపోర్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్. ఏది సినిమాలో కాదు, చుట్టు గుంతులు వేసుకోవటానికి ఏడయ్యమ్మను లేకపోతే రోడ్డు మీద పనుకోవటం అడ్డం దేనికి పనుకోవటం? ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు పవన్ కళ్యాణ్కి అవసరమా పనుకోవటం? ఆడి సపోర్టు మళ్ళీ ఈడు ఓరు బొల్లోడు అంటే చంద్రబాబు నాయుడు బొల్లు మొత్తం అయిపోయింది. ఎందుకంటే అవసరమా? ప్రజలు రెచ్చగొట్టడం. ఎవరు పనులు చేస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తాం. వీళ్ళు ఎంతమంది చెప్పినా ఓట్లు వాళ్ళకి పడవు కదా. ఎందుకు పడతాయి అంటే ఎవరికి పడేది జగనన్నే. ఇక్కడ యూతులు కాపులు అవి కాదు కావాల్సింది, ప్రజలు కావాలి. ఊతులు కాపులు ఏం చేస్తారు? ఇటువంటి ఇటుపోద్ది కానీ కాపులు కాదు, ప్రజలు కావాలి. ప్రజలలోనే నాయకుడు ఎంచుకుంటారు. ప్రజలేగా నాయకుడిని ఎంచుకునేది. ఎంతమంది వచ్చినా నాయకుడే. పులే జగన్ అంటే పులే. అట్లాంటి పులి ముందు ఎవ్వరు మేకలు కూడా పనికిరావు. జగన్ గారు రావడం వల్ల రాష్ట్రంలో సైకో రౌడీజం బాగా పెరిగిపోతుందని చెప్పి అంటున్నారు పవన్ కళ్యాణ్. తిరుగుబోతాలకు పెరుగుద్ది, తిరగనోళ్ళకి పెరగదు. తిరుగుబోతాలకు పెరుగుద్ది, తిరగనోళ్ళకి ప్రశాంతం. రోడ్డు మీద నడిచినా అవకాశం ప్రశాంతంగా వెళ్ళిపోతాం. తిరగాలనుకునే అది అవకాశమే. మరి ఇప్పుడు జగన్ గారి అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇది. ఈసారి యుద్ధమే అని చెప్పి అంటారు కదా పవన్ కళ్యాణ్. అహంకారం కాదు, వాళ్ళ ప్రేమ దయ. ఇప్పుడు ప్రజలు రెచ్చగొట్టాలన్నా రెచ్చిపోరు. ప్రజలు మౌనంగా దెబ్బతిస్తారు. మౌనంగా దెబ్బతీసేవాళ్ళే ప్రజలు. వాళ్ళకి మంచి జరుగుతుంటే ప్రజలు ఇంకేం చేస్తారు? నెక్స్ట్ జగన్ అన్నే వస్తాడు. వాళ్ళ తాతయ్యని చంపినప్పుడు వాడు సైకో కదా. చంద్రబాబు నాయుడికి పార్టీ ఎట్టొచ్చింది? పార్టీ ఏ రకంగా వచ్చింది? వాళ్ళ మామని పక్కకు తప్పించి అన్ని చేసింది కూడా చంద్రబాబు నాయుడే కదా. అసలు చంద్రబాబు నాయుడు ఎవరు? చంద్రబాబు నాయుడు పక్కనే కదా. ఎన్టీఆర్ చుట్టమా? ఎన్టీఆర్ కొడుక వారసత్వం కాదు కదా. అలాంటి వాడు ఎందుకు వచ్చిండు? పదవి కోసం వచ్చిండు. ఆయన జైల్లో ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ఎందుకు పోలేదు? ఈడు ఒక యాదవా, ఈ యాదవతో పెట్టుకుంటే మనకి ఎందుకు అని కనీసం ఎన్టీఆర్ కూడా చూస్తానికి పోలేదు చంద్రబాబు నాయుడిని. కనీసం ఇంట్లో వాడు మామని చూస్తానికని పోవాలి కదా. అలాంటి ఎన్టీఆరే పోలేదు. ఒకవేళ ఎన్టీఆర్ గారు నిలబడితే వాళ్ళ తాతగారు చూడు ఎన్టీఆర్, ఆయన చూసైన అభిమానంతోనే కొంచెం అభిమానిస్తారు జనాలు. ఈ బొల్లోడికి ఎవ్వరు అభిమానియం, అర్థమవుతుందే? ఎవ్వరు అభిమానియం. నెక్స్ట్ జగనన్నే వస్తాడు. రారని మైకులు పెట్టుకొని చెప్పినా కూడా జగనన్నే వస్తాడు. తను ఉచిత బస్సు ఇస్తాను, ఉచిత గ్యాస్ ఇస్తాను, ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తాను అంటున్నారు కదా, దాని గురించి
అంతకుముందు ఏం చేసిండు? అంతకుముందు 5 సంవత్సరాలు గెలిచిండు కదా. 5 సంవత్సరాలు గెలిచినప్పుడు ఏది రైతుకి మొత్తం డబ్బులు ఇస్తాను మొత్తం కట్ చేసిండు. రైతుకి అవసరమా? జగనన్నే వస్తాడు అన్న, జగనన్నే కంపల్సరీగా వస్తాడు. జగనన్న కూడా కంపల్సరీ.